వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టర్కిష్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం. రన్వేను ఢీకొట్టిన విమానం, 3 మృతి, 179 మందికి గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా MVF ఫౌండేషన్ ఢిల్లీ బృందం పర్యటన. బాల కార్మికులు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన బృందం. సిద్దిపేట జిల్లాలో సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ చాడా వెంకటరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ చోరీ. సుమారు 12 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు చోరీ చేసిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇస్తాంబుల్ టర్కిష్లోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా విమానం రన్వేను ఢీకొనడంతో 3 ముక్కలైంది. ఈ ప్రమాదంలో 3 ప్రయాణికులు మృతి చెందగా 179 మంది గాయపడ్డారు. పెగాస్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం ఇంజనీర్ నుంచి ఇస్తాంబుల్లోని సహీబా గోక్సెన్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది. గోక్సెన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యోర్లికాయ తెలిపారు. Durum bu. Kaza bir saat önce oldu. Hala biz buralarda sürtüyoruz. Çok kötüyüz. Otobüsle götürüyorlar. Rezillik bu kadar. Rezillik. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల చిన్నపాడు గ్రామ పంచాయతీలో MVF ఫౌండేషన్ ఢిల్లీ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులకు బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహం నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరెక్ట్ రావాలి ఏం చిక్కేది నడుస్తా నేను కట్ చేసుకుంటా తర్వాత. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రం మరియు అప్పంపల్లి నర్సరీలను జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెట్టు తక్కువగా వాటర్ ఒక 2-3 నెలలు పోయకుండా తక్కువగా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలు నిర్వహించారు. అనంతరం చాడా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదని, రుణమాఫీ, ఇండ్ల స్థలాలు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవని అన్నారు. కార్పొరేట్ చేతుల్లో దేశం నలిగిపోతోందని, బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం బయటకు తీసి ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానన్న మోడీ 15 పైసలు కూడా ఇవ్వలేదని, నిత్యావసర వస్తువులపై ధరలు పెంచు
పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని విరుచుకుపడ్డారు. చికాగో కార్మికుల నెత్తుటి పోగుల గుడ్డ, చికాగో కార్మికుల నెత్తుటి పోగుల గుడ్డ, పారిన రక్తపు టేరుల పోరు జ్ఞాపకం జెండా, శత్రువు తూట విప్లవం విప్లవం ప్రజా పోరాటాలు. అతన్ని బాగా తాగించి అతన్ని చంపేసి మరి బ్యారెసర్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని మద్యం మత్తులో అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అనేక హత్యలు జరుగుతున్నాయి, అన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తాం. ఇవాళ ఘోష్ ప్రక్షాళన పేరుతో జరిగినటువంటి దుర్మార్గాలని నేను చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం మూడు అన్యాక్రాంతం అవుతా ఉంటే ప్రభుత్వం ప్రేక్షక పత్రం ఇస్తుంది. రెవెన్యూ చట్టాలను లొసుకులో సవరించకపోతే, చట్టాల్లో మార్పు తీసుకురాకపోతే తెలంగాణలో మళ్ళీ భూదంతాలు భూ కబ్జాలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం మిగిలినవిగా అన్ని అన్యాక్రాంతం అయితే అందుకనే రెవెన్యూ చట్టాలను లొసుకులు సవరించి చట్టాలు మార్చండి. ఎవరైతే అవినీతి ఉన్నారో అవినీతి కళ్యవేయండి. అవినీతి అంతం చేస్తానికి పరిపాలనలో సంస్కరణ తీసుకురండి, మార్పు తీసుకురండి, జవాబుదారితనం పెంచండి అని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. దాన్ని ఏదైతే ఉందో కూల్స్తామని చెప్పేసి కొత్తది కట్టిద్దామని చెప్పి ఇలా చెట్టుకోలు పుట్టుకోలు డిపార్ట్మెంట్ అయిపోయింది. పరిపాలన ఇవాళ తెలంగాణ ఉందా అనే ప్రశ్న వస్తుంది. మూడు రామకృష్ణ భవన్లో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటే, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉంటే, అలాగే ట్రాన్స్పోర్ట్ దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఇతర డిపార్ట్మెంట్ ఉంటే, అంటే చెట్టుకోలు పుట్టకోలాగా మారిపోయిన పరిస్థితి. అందుకనే తెలంగాణలో సచివాలయం ఒక దగ్గర ఉండేది బదులుగా ఒక 15-20 చోట్ల ఉంటామంటే ఇలా పరిపాలన గాడి తప్పింది, జవాబుదారితనం లేకుండా పోయింది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యాన ఉద్యమాన్ని అణచేసేటువంటి ప్రయత్నం సాగుతాం. ఏదేమైనా ప్రభుత్వం మెడలు వచ్చి మేము కోర్టు ద్వారా కూడా ఇతర వారు ధర్నాచరణ సాధించాం. ఏదైనా మళ్ళీ కేసీఆర్ అంటే వాడు కోర్టులకు పోతే వాళ్ళు న్యాయ వ్యవస్థ ఆశ్రయిస్తామంటే మరి ఏం చేస్తాం? నువ్వు గెలవైతే మాట్లాడవైతే మరి మేము ఏం చేయాలి? ఉద్యమాలు పోరాటాలు చేస్తే పోలీసులు అంటే వచ్చాము, న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. న్యాయ వ్యవస్థనే మరి ఏమన్నా న్యాయం చేసుకుని అనుకుంటాం. అందువల్లే న్యాయ వ్యవస్థ అంతిమంగా కొంత న్యాయవాదం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో అత్యాచారం వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి మరణదండన ఖరారైంది. ఈ కేసులను విచారించిన నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. బాధితులు 3 బాలికలు అయినందున నిందితుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులోనే ఫోక్సో కోర్టుగా మార్చి ఈ కేసులను త్వరితగతిన వివరించారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో మొత్తం 3 కేసుల్లో 2 మరణదండన విధించిన న్యాయమూర్తి ఒక కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. చెప్పండి వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఎక్కువ గొడవ చేయకుండా మేము అంతా చెప్పినట్టు అందరికీ ధన్యవాదాలు నాయన. ఏ పోలీసు వాళ్ళకు, కోర్టు, జడ్జికి, అందరికీ ఆడబిడ్డలకు మీరు అండగా ఉన్నారని ఒకటి నమ్మకము. కానీ ఆ బిడ్డల సాగు అట్లా అయిపోయింది నాయన. అందరికి దయచేసి ఆయన మాత్రం ఎంత తొందరగా చంపితే అంత మీకు పుణ్యము చెప్తున్నాను ఆయన. నేను శ్రావణి నాయనమ్మని ఏజీపీకి, రాజకొండ కమిషనర్కు, అందరికీ, ఆ లాయర్కు, జడ్జికి, అందరికీ ఏదో మా కష్టం చూసి, మా బిడ్డల సాగు చూసి వాళ్ళు ఆలోచన విని మీకు దయచేసి ఇవాళ ఉరిశిక్ష అని
అన్నందుకు మాకు ఎంతో ఇది అనిపిస్తుంది, మాకు సాయం చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఎంతో తొందరగా మీరు భూమి మీద లేకుండా చేస్తే అంతా మీకు ధన్యవాదాలు. అందరికీ బిడ్డలము, ఆడబిడ్డలకు మీరు అండగా ఉన్నట్టుగా ఒక కన్న తండ్రి లెక్క అందరికీ దయచేసి నాయన మేము ఎంతో ఇది చేస్తున్నాము. మేము ఎంతో మా కడుపు సోదా మాకు ఎట్లా తెల్లాడుతుందో మేము సత్యంత వరకు పోదు కానీ మాకు ఒకటి చంపినందుకు మా బిడ్డలు దయచేసి ఆ కోర్టుకు, భుజంగరావుకు, ఆ ఏసీపీకి, ఆ రాజకొండ కమిషన్కు, అందరికీ, ఆ లాయర్కు, జడ్జికి, అందరికీ ఏదో మా కష్టం చూసి మా బిడ్డల సాగు చూసి వాళ్ళు ఆలోచన విని మీకు దయచేసి ఇలా ఉరిశిక్ష అని అన్నందుకు మాకు ఎంతో ఇది అనిపిస్తుంది, మాకు సాయం చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఎంతో తొందరగా మీరు భూమి మీద లేకుండా చేస్తే అంతా మీకు ధన్యవాదాలు. అందరికీ బిడ్డలము, ఆడబిడ్డలకు మీరు అండగా ఉన్నట్టుగా ఒక కన్న తండ్రి లెక్క అందరికీ దయచేసి నాయన మేము ఎంతో ఇది చేస్తున్నాము. మేము ఎంతో మా కడుపు సోదా మాకు ఎట్లా తెల్లాడుతుందో మేము సత్యంత వరకు పోదు కానీ మాకు మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాము. మాకు న్యాయం జరిగింది. అందరికీ కూడా నమస్కారం. మాకు న్యాయం జరగాలని కోరుకున్నాము. ఎంతో కొంత ఆశతో ఎదురు చూసినాము. ఆశతోనే మాకు నిజమైంది, మా ఆశ నిజమైంది అని వాడిని వెంటనే ఉరిశిక్ష, వానికి ఎంబడే ఉరిశిక్ష వేసి ఉరిశిక్ష అని మాకు తెలిసింది. కానీ మాకు కొంచెం తృప్తి కలిగింది. అదే తృప్తికి మాకు కావాలంటే వానికి ఎంబడే ఉరిశిక్ష వేయాలి. వారి రోజులన్న వారిని అమలు చేసి ఆ శిక్ష అమలు చేసి వెంటనే ఉరి తీయాలని కోరుకుంటున్నాం. శిక్ష ఫైనల్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు మాకు వార్త తెలిసింది. దీనిపైన మేము అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాము. శిక్ష అనేది ఇప్పుడు నిరూపించింది కాబట్టి వానికి ఫైనల్ గా శిక్ష వేసిన రోజే మాకు నిజమైన ఆనందం కలుగుతుంది. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో అమరావతి వద్దు, 3 రాజధానుల ముద్దు అంటూ నినాదాలు చేస్తూ పలు సంఘాల నాయకులు, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అన్న పెద్దలు నాని అన్నగారు కూడా మన రాయలసీమ జిల్లాలలోనే మొట్టమొదట స్పందించిన ఎమ్మెల్యే అని నేను తెలియజేస్తున్నాను గర్వంగా. ఈరోజు కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటల్ జగన్మోహన్ గారు వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలుపుతూ గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నాం. అలాగే ఈరోజు విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా, విద్యార్థులు, అలాగే రైతులు, అలాగే మహిళలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాంతానికి మాకు జ్యుడిషియరీ క్యాపిటల్ అవసరము, కర్నూలుకి హైకోర్టు అవసరము కాబట్టి అంతా కూడా రాష్ట్రంలో ప్రజలకందరూ కూడా తెలియాలని చెప్పేసి మేము కూడా సంఘీభావం జగన్మోహన్ రెడ్డి వెంట మేమందరం కూడా ఉన్నామని తెలిపేదానికే ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ హైకోర్టు కర్నూలుకు వచ్చేదానికి సాధించడానికి ఎంతవరకైనా మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా మన వెన్నంటే మనకందరూ కూడా వాళ్ళే బాధ్యత అవుతున్నారు. కాబట్టి వాళ్ళను ఈ మీడియా ద్వారా అందరి ద్వారా కూడా ఈరోజు విద్యార్థి సంఘాలకు అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజున కొంతమంది కర్నూలుకు హైకోర్టు వస్తాయి జిరాక్స్ మిషన్లు అంటున్నారు. ఆ జిరాక్స్ మిషన్లు ఉన్న వాళ్ళు పొద్దున కర్నూలుకు హైకోర్టు వద్దు అని చెప్పి కొంతమంది చెప్పి కూడా నేను అడుగుతున్నాను. హైకోర్టు అవసరము. నేను నిన్న కూడా ఒక నిరాహార దీక్ష శిబిరంలో కూడా మాట్లాడటం జరిగింది. కర్నూలు అనేది 1956లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండింది. తర్వాత తిరిగి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావాలని చెప్పేసి అక్కడ హైదరాబాద్ లో రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఇవన్నీ కూడా కలిసినప్పుడు హైదరాబాద్ లో రాజధాని మార్చాలంటే ఆ రోజు పెద్దలందరూ కూడా త్యాగం చేసి ఆ రోజు కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ పోవడం జరిగింది. ఈ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి కర్నూలుకి ఎంత చేసినా గానీ న్యాయం చేసినట్టు కాదు. హైకోర్టు ఒకటే కాదు, ఇంకా వీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా
ఇక్కడ ఇవ్వగలుగుతారో అవన్నీ కూడా కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి కోరాను. అవసరమైతే ఇక్కడ ఒక మినీ సెక్రటరియట్ కూడా పెట్టేదానికి కూడా అవకాశం ఉంటే ఆయన పరిశీలించమని మేము అడుగుతున్నాం. శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయంలో మచిలీపట్నం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జీవీడీఎన్ లీలా కుమార్ మాట్లాడుతూ 11 నెలలుగాను మొత్తం 3,11,674 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. కడప జిల్లా వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మణ హత్య కేసు పోలీసులు ఛేదించారు. కల్లూరు మండలానికి చెందిన 4 నిందితులను ఓర్వకల్లు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 5 కత్తులు, ఓ కారు, పల్సర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బుక్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మణ గతంలో అత్తగారి ఊరైన నాయకల్లులో ఉండేవారు. పక్కింట్లో ఉండే తిమ్ములు కుటుంబ సభ్యులకు ఇతనికి మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలు ఈ ఘటనకు దారితీశాయి. వడ్డే వెంకటేష్ సన్నాఫ్ నడిపి తిమ్మన్న అనే అతన్ని వడ్డే లక్ష్మణ అతని అన్నదమ్ములు ఇంకో 5 మంది అందరూ కలిసి ఈ గోడకు సున్నం వేసుకునే విషయం కల్లందొడ్డి దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ వల్ల అతన్ని చంపడం జరిగింది. అందులో కూడా 6 మంది ముద్దాయిలు. అది కేసు ఇంకా ట్రయల్ ఉంది, ఇంకా కేసు పూర్తి కాలేదు విచారణ. ఈ లోపల ఆ కేసులో ముద్దాయిలైనటువంటి వడ్డే లక్ష్మణ మిగిలిన వాళ్ళందరూ ఈ వడ్డే లక్ష్మణది వాస్తవంగా అయితే సొంత ఊరు బుక్కాపురం వెల్దుర్తి మండలం. ఈ ఊర్లో వచ్చి ఉండేవాడు నాయకల్లులో. ఇతను వీళ్లకు స్నేహితుడిగా ఉంటాడు. అదేవిధంగా ఈ సర్ప్రైజింగ్గా దీంట్లో డోనుకు చెందినటువంటి బాలవర్ధిరాజు అనే జూనియర్ అడ్వకేట్, దాని తర్వాత వడ్డే భారతి, ఈమె నడిపి తిమ్మన్న కూతురు. ఈ నడిపి తిమ్మన్నకు ఈ పోయిన సంవత్సరం చనిపోయినటువంటి వెంకటేష్ కొడుకు అవుతాడు. వీళ్ళందరూ కలిసి కారులో వచ్చి ఈ గన్లో పనులు చూసుకొని తిరిగిపోయేటప్పుడు అతన్ని బాకులతో పొడిచి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. అందులో ఇది ఓర్వకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తున్నందుకు అక్కడ ఓర్వకల్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి శ్రీనాథ్ రెడ్డి రూరల్ సిఐ గారు విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈరోజు 7 మంది ముద్దాయిలను, ఈ అఫెన్స్కు ఉపయోగించినటువంటి కారును, 5 కత్తులు, ఒక పల్సర్ మోటార్ సైకిల్ను వీళ్ళు 7 మందిని అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ మర్డర్ కేసు, దాని తర్వాత కుట్ర కింద వీళ్ళ మీద అభియోగాలు మోపబడినాయి ఎఫ్ఐఆర్లో. ఫర్దర్గా వీళ్ళ మీద ఇంతకుముందు కేసులో వీళ్ళు ఫిర్యాదులైనందున ప్రత్యేకమైనటువంటి నిఘా లేకుండా పోయింది. అయితే ఈసారి వీళ్ళు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ తెరవడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో ఏపీలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అందే నిర్ణయం వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పి మరి కేంద్రం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో 3 రాజధానులు చేయడం జరిగింది తప్ప అమరావతిని ఏదో పక్కన పెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. అమరావతిని కూడా డెవలప్ చేస్తారు. కానీ కేవలం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి అక్కడ రాజధాని భూములు కొని అవి ఎక్కడ తగ్గిపోతాయో రేట్లని ఉద్దేశంతో బాధపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏదో రాష్ట్రం మేలు కోసం ఆయన చేస్తుంది ఏం లేదు. మేము పోతా ఉన్నాము. ఫస్ట్ టైం నేను అమరావతికి పోయినప్పుడు చూస్తే ఏంది ఇది 5 సంవత్సరాల నుంచి గ్రాఫిక్స్ అన్ని చూపించాడు, అమరావతి ఏదో డెవలప్ అయిందేమో అని చెప్పి అనుకున్నాను. వాస్తవంగా పోతే ఒక రోడ్డు అమరావతి రోడ్డు పోతుంటే ఎదురు బండి వస్తే మనం ఆపుకోవాలా, అది పరిస్థితి అక్కడ అమరావతిలో. మరి అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ డెవలప్ చేసే పరిస్థితులు పూర్తిగా లేదు కాబట్టి మరి అన్నీ కూడా వైజాగ్ లాంటి పట్టణం ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రం అంతా కూడా బాగుండాలి. ఇటుపక్క కర్నూలు ఇవన్నీ కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం. అమరావతి చెల్లపల్లిలో అధికారులు 10 ఎకరాల స్థలాన్ని ఆటోనగర్కు కేటాయించారు. అందులో నుండి 5 ఎకరాలు ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారన్న సమాచారంతో ఆటోనగర్ కార్మికులు 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ స్థలాన్ని కార్మికులకి కేటాయిస్తామని చెల్లపల్లి తహసీల్దార్ స్వర్ణలత హామీ ఇవ్వడంతో కార్మికులు దీక్ష విరమించుకున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. కార్మికుల ఐక్యత 5 ఎకరాల ఇళ్ల స్థలాలు కేటాయించవద్దు, వద్దు వద్దు ఇళ్ల స్థలాలకు మా స్థలాన్ని వద్దు వద్దు మా స్థలాన్ని చల్లపల్లి ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆటోనగర్ కేటాయించి 10 ఎకరాలు మాకే ఇవ్వాలి, కార్మికులకు ప్లాట్ ఎరగొట్టి ఇవ్వాలి, అధికారులు వెంటనే స్పందించాలి, కలెక్టర్ గారు ఏపీఎస్సీ అధికారులు స్పందించాలి. ఆటోనగర్ స్థలాలు ప్రభుత్వ ఫిబ్రవరి మాకు సమాచారం చేయమని కార్మికులు పడే ఆవేదనని అధికారులు అర్థం చేసుకుని వాళ్ళ రెవెన్యూ గారు వారి సందేశం మనకు చెప్పి ఉపవాసాలు చెప్తారంట. ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇవ్వాలి 10 ఎకరాల ఆటోనగర్ కార్మికులకి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం 10 ఎకరాల కార్మికులకి 2019 ఎడుకొట్టే 10 ఎకరాల కార్మికులకి ఇవ్వాలి, 2019 ఎడుకొట్టే 10 ఎకరాల కార్మికులకి ఇవ్వాలి. ఆటోనగర్ షాపులు ఏర్పాటు చేయాలి, రహదారులు అభివృద్ధి చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. అశ్వారావుపేట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడాన్ని గమనించిన దొంగలు చాకచక్యంగా చోరీ చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 12 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
విశాఖ సంపత్ వినాయక ఆలయంలో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నాయి. ఈ పూజలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లోక్ రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పడం శుభపరిణామమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కానీ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా చేసేందుకు ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. త్వరలోనే విశాఖ రాజధానిగా మారబోతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. దేవుణ్ణి పూర్తిగా నమ్మే వ్యక్తిని. మరి మొన్న శ్రీ 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 స్వరూపానంద స్వామి వారు 5 రోజులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని మంచి ఆలోచన చేస్తుంటే మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కుట్రలు కుతంత్రాలు చేసి మరి అడ్డుకోవాలని చూస్తున్నారు. మరి ఈ కొత్త రాజధాని విశాఖపట్నం ఏర్పడడానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా మరి మేము విశాఖలో అందరూ కూడా పూజించి స్వరూపానంద స్వామి ఆశీస్సులతోటి మరి సంపత్ వినాయకుడు యొక్క ఆశీస్సులతోటి ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, అలా పంతులు గారు కూడా మరి మంచి హోమం చేశారు. వారు మహాకుంభాభిషేకం 2 రోజులు ఒకసారి వస్తుంది, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి చాలా ఘనంగా ఈ కుంభాభిషేకం నిర్వహించడం చాలా సంతోషం. అందుకనే ఇక్కడ చూడండి, విశాఖ జిల్లా ప్రజలు చాలా భక్తిభావంతో ఉన్న ప్రజలు, చాలా శాంతి కామకులు, ఎవరితోటి ఎలాంటి తగాదాలు పెట్టుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుని కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రజలు కాబట్టి భగవంతుడి రోజున ఆ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కరుణించి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టర్కిష్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం, రన్వేను ఢీకొట్టిన విమానం, 3 మృతి, 179 మందికి గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా ఎంవీఎఫ్ ఫౌండేషన్ ఢిల్లీ బృందం పర్యటన, బాల కార్మికులు బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన బృందం. సిద్దిపేట జిల్లాలో సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ చాడా వెంకటరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ చోరీ, సుమారు 12 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు చోరీ చేసిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.